ఫ్రెండ్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. ఒక మంచి వెహికల్ని కాలేజ్ పర్పస్ కోసం, అందులో కూడా మీ పాకెట్ మనీ తోటి మీరు వెహికల్ మెయింటైన్ చేసుకునే విధంగా ఉండేదానికోసం అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఏం తగ్గకూడదు. అలాంటి ఒక మంచి వెహికల్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో అదే నన్ అదర్ దాన్ బజాజ్ పల్సర్ N150. సో ఈ వెహికల్ మీరు కాలేజ్కి వాడుకున్న తర్వాత సింగిల్ సీట్ ఉంది కాబట్టి ఆరామ్సే మీ ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఫాదర్ అండ్ మదర్ని హ్యాపీగా దీని మీద ఎక్కించుకొని తిరగవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అని చెప్పొచ్చు అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ కూడా. సో మీ పాకెట్ మనీ తోటి దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. మీరు కనుక రైట్ గేర్లో రైట్ స్పీడ్లో నడిపితే 48 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అయితే లేదు, నార్మల్ ఇంజిన్, ఆప్టిమైజేషన్ ఇంజిన్ అన్నమాట. చాలా మంచిగా ట్యూన్ చేశారు 150cc వెహికల్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్టియర్ నేక్డ్ వెహికల్ అనమాట. విత్ సింగిల్ ఛానల్ ABS తోటి వస్తుంది. ఈ వీడియోలో నేను చాలా నీట్గా దీన్ని రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ వెహికల్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,17,000 రూపాయలు ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ప్రైస్. సో ఈ వీడియో నేను తిరుమల బజాజ్ ఒంగోలు షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ వెహికల్కి సంబంధించి నేను స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు అన్ని క్లియర్గా తెలుసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి అయితే వర్క్ అవుతుంది. సో డిజిటల్ ట్విన్ స్పార్క్ కాదు. సో కంబర్షన్ అనేది ఇక్కడ మనకు చాలా మంచిగా ట్యూన్ అయి ఉంటుంది అనమాట. సో కంబర్షన్ లెవెల్స్ కూడా చాలా ఆప్టిమైజేషన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని మీరు మైలేజ్గా కన్వర్ట్ చేసుకునేటువంటి మంచి సదుపాయం అయితే ఉంది. సో అలాగే ఈ వెహికల్ మనకి 14.5 bhp పవర్, అలాగే 13.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ పవర్ అండ్ టార్క్ తోటి మీరు లాంగ్ రైడ్ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇది మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది. చాలా చక్కని గ్రౌండ్ క్లియరెన్స్, ఇండియన్ రోడ్స్ మీద మీరు హ్యాపీగా తిరగవచ్చు అనమాట. సో ఇక సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ వెహికల్ వచ్చేసరికి మనకి 790 mm సీట్ హైట్ తోటి అయితే వస్తుంది. నా హైట్ వచ్చేసరికి 5.10. సో నాకైతే వెహికల్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఈజీగా మనం మాన్యూర్ చేసుకోవచ్చు. చక్కగా అయితే కాలు కింద అంటున్నాయి. మీరు 5.5 అలా ఉండేవాళ్ళు ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసే వెహికల్ అయితే తీసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ అది మాత్రం. సో ఇంజన్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఒకసారి ఇంజన్ యొక్క బీట్ అయితే విందాం. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ మీకు వినిపిస్తాను. సో మనకి ఇది ప్రొజెక్షన్ LED ల్యాంప్ తోటి అయితే వస్తుంది. సో ప్రొజెక్షన్ లైట్లోనే మనకి హై బీమ్, లో బీమ్ రెండు కూడా చాలా చక్కగా ఇంప్లిమెంట్ అయితే చేశారు. సో నైట్ విజన్ మీకు చాలా మంచి రోడ్ స్ప్రెడ్ అయితే ఉంటుంది. లైట్ చక్కగా ఆరామ్సే ఉంటుంది అనమాట. నైట్ విజన్ కూడా ఉంటుంది. సో నైట్ టైం కూడా మీరు వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా అయితే మాత్రం మనకి LED ఇవ్వటం చాలా మంచి విషయం. అండ్ మనకి టర్న్ ఇండికేటర్స్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. కాకపోతే ఇవి టర్న్ బ్లింకర్స్ మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ ఇవ్వడం అనేది నాకు కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది. సో ఈ ప్రైస్ రేంజ్లో వీటిని కూడా వీళ్ళు డిజిటలైజ్ చేసినట్లయితే, LED ఇచ్చినట్లయితే చాలా బాగుండేదని నా ఒపీనియన్. అండ్ హజార్ లైట్ కూడా మిస్ అయింది, అది కూడా నెక్స్ట్ టైం తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ దీనిలో మనకి డిజిటల్ కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆఫర్ చేస్తున్నారు. మనకి గేర్ పోస్టింగ్ ఇండికేటర్ ఉంది. సో చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి సింగిల్ ఛానల్ ABSతో వర్క్ అవుతుంది. అండ్ వెహికల్లో వచ్చేసరికి మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఈవెన్ రెవ్ కౌంట్ కూడా ఉంది, ఫ్యూల్ ఇండికేటర్ కూడా ఉంది. అండ్ సైడ్ ఇండికేటర్స్కి అండ్ న్యూట్రల్కి ABS సింబల్ అయితే మాత్రం మనకి సైడ్ కొన్ని సింబల్స్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో చాలా మంచి హ్యాండిల్ బార్ అయితే ఉంది. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. నెక్స్ట్ కొన్ని ఎర్గనామిక్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి వస్తుంది. అండ్ ట్యాంక్ హోల్స్ కూడా ఏరోడైనమిక్ షేప్లో చాలా మంచిగా ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ ఇది రెడ్ కలర్ వేరియంట్. దీంట్లో మీకు బ్లాక్ విత్ రెడ్ స్ట్రైక్స్ అండ్ వైట్ కలర్ కూడా ఉంది. కొంచెం క్యాచ్గా ఫీల్ అవ్వాలనుకుంటే వైట్ తీసుకోండి. రోడ్ అపియరెన్స్ కోసం అయితే మాత్రం రెడ్ అబ్సల్యూట్లీ సూపర్ అని నా ఒపీనియన్. సో ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది 31 Nm. సో ఇది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. 37 Nm ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. అండ్ ఇది మనకి సింగిల్ ఛానల్ ABS తోటి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రంట్ వీల్లో సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి మీరు సడన్ బ్రేక్ కొట్టేసినప్పుడు మీకు ఎక్కడా కూడా ఇది హార్మ్ఫుల్ బ్రేకింగ్ అయితే అప్లై అవ్వదు అనమాట. ఫ్రంట్ వీల్ వరకు మీకు స్కిడ్ అవ్వకుండా పడిపోతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ ఆఫర్ ఉంది. ఇది మనకి సింగిల్ డిస్క్ నేను రివ్యూ చేస్తున్నాను. డ్యూయల్ డిస్క్ తీసుకోండి, ఇంకా బెటర్ బ్రేకింగ్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి డ్యూయల్ కట్
టెయిల్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు. వెల్ విజిబిలిటీ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి, నైట్ విజన్ కూడా బాగుంటుంది. అండ్ సైడ్ ఇండికేటర్ బల్బ్స్ చూడొచ్చు, ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మన ప్రొఫైల్లో 120 సెక్షన్ టైర్ అయితే ఉంది, 70 ఇంచ్ టైర్ అనమాట. ఇక్కడ మనకి RLP సెన్సార్ ఉంది, ఇదైతే డిస్క్ కాదు, సో సింగిల్ డిస్క్ ఇది. RLP సెన్సార్ ఏం చేస్తుందంటే రేర్ వీల్ లిఫ్ట్ ప్రొటెక్షన్ అనమాట. ఇది సడన్ ఫ్రంట్ బ్రేక్ కొట్టినప్పుడు మీకు బ్యాక్ సైడ్ వీల్ లేకుండా ఇది స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి మీకైతే మాత్రం వీల్ లేకుండా ప్రొటెక్షన్ అయితే చేస్తుంది అనమాట. సో 120 సెక్షన్ టైర్ కాబట్టి రోడ్ గ్రిప్ అద్భుతంగా ఉంటుంది. డ్యూయల్ డిస్క్ తీసుకోండి, బ్రేకింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి నైలాన్ గ్రిప్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది, 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఇక సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యామిలీ కంఫర్టబుల్ సీట్ ఉందని చెప్పొచ్చు. రైడర్కి చాలా సఫిషియంట్ సీట్, సో అండ్ ఫ్యామిలీ కూడా చాలా సఫిషియంట్ సీట్ అని చెప్పొచ్చు. అండ్ గ్రాబ్ రైల్ కూడా చాలా ఫార్మల్ ఉంది, చూసారు మీరు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక మిగిలిన విషయాలన్నీ కూడా మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైడ్ చేద్దాం. ఇక్కడ ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. కొంచెం ఎవరైనా క్యాచీ సౌండ్, ఎగ్జాస్ట్ నోట్ కావచ్చు, ఆ ఇంజిన్ యొక్క ట్యూన్ కావచ్చు, కొత్తగా కోరుకునే వాళ్ళకి మీకు ఈ వెహికల్ చాలా బాగుంటుంది. సో నేను అందుకే ఫస్ట్లోనే చెప్పాను, ఎస్పెషల్లీ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. అండ్ 13.5 mm టార్క్ కూడా మనకి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. మీరు నోట్ చేస్తారు ఏదైతే పల్సర్ 150 వెహికల్కి అండ్ ఈ వెహికల్కి మధ్య ఆ డిఫరెన్స్ అనే పవర్ అండ్ టార్క్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మీరు నోట్ చేస్తారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇనిషియల్గా అయితే మాత్రం మనకి అండర్వెల్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈసారి నాకు చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట ఈ వెహికల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా వెల్ కాన్ఫిడెంట్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి చాలా దగ్గరగా ఉంది అండ్ మనం చక్కగా కూర్చోవచ్చు, హ్యాండిల్ బార్ని పట్టుకోవచ్చు. ఎక్కడ కూడా హ్యాండిల్ బార్ మనకు దూరంగా ఉందన్న ఫీలింగ్ అయితే లేదు, చాలా బాగా కుదిరింది హ్యాండిల్ బారు. ఇక గేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఇనిషియల్గా ఫస్ట్ గేర్ వేసుకునేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, అదర్వైజ్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో గేర్లు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఎక్కడ ల్యాగ్ లేదు, స్ట్రక్ అవడం లేదు, చక్కగా పడిపోతున్నాయి. సో స్మూత్గా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ బ్రేక్ కూడా మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా చాలా చక్కగా అప్లై అవుతుంది, ఎందుకంటే సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి. సో బ్యాక్ సైడ్ డ్యూయల్ డిస్క్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే డ్యూయల్ డిస్క్ అయితేనే మీకు బెటర్ బ్రేకింగ్ అనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. సో అది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది, కొంచెం బెటర్ డ్రమ్ బ్రేక్ ఇవ్వాల్సింది. అలాగే టర్న్ ఇండికేటర్ లైట్స్ కూడా వీళ్ళు బల్బ్ టైప్ ఇవ్వకుండా మనకి LED ఇచ్చినట్టు చాలా బాగుంటుంది విత్ హజార్ లైట్స్ తోటి. సో ఇక్కడ ట్రై చేద్దాం కొంచెం బెటర్ పవర్ అండ్ టార్క్. సెకండ్ గేర్లో ఉన్నాను, ఆల్మోస్ట్ 45. ఇప్పుడు థర్డ్ గేర్కి వచ్చాను, 55-60 వరకు వెళ్తుంది. అండ్ ఫోర్త్ గేర్ 70 దాటిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ గేర్. కంట్రోల్ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. అంటే డే లైట్లో పర్వాలేదు. నిన్న 220F చేశాను, దానికి కూడా పెద్దగా కంట్రోల్ కనిపించలేదు. సో ఈ కంట్రోల్ మనకు పర్వాలేదు, బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి గేర్ ఇండికేటర్ కూడా ఉంది, అది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి యావరేజ్గా బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి 31 mm ఫోర్కులు అన్నమాట. అది సస్పెన్షన్ ఇప్పుడైతే ఓకే. మరీ రఫ్ రోడ్లోకి వెళ్ళి మరీ కొంచెం అంటే ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మీకు కొంచెం ఆ ఫీల్ అనేది తగ్గుతుందని నా ఒపీనియన్. సో పర్ఫార్మెన్స్ ఇప్పుడైతే ఆ స్ప్రింగ్ ప్లేబ్యాక్ బాగానే ఉంది, కానీ సో ఇంకొంచెం బెటర్ ఇచ్చినట్టయితే బాగుండేది ఆఫ్ రోడ్ కూడా అని నా ఉద్దేశం.
సో ఓవరాల్గా మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఈ వెహికల్ని 100% కన్సిడర్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని నేనైతే చెప్తాను. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ని మీరు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ గాను, అండ్ మీరు సింగిల్గా రైడ్ చేసేటప్పుడు ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ గాను, 2-in-1గా మీరు ఒక మంచి వెహికల్ చూసినట్లయితే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్స్ నాకు తెలిసి. సో ఇంజన్ ట్యూనింగ్ చాలా బాగుంది. ఇక మైలేజ్ గురించి అంటే ఇలాంటి హైవే మీద మీరు కనుక మంచిగా రైడ్ చేస్తే మాత్రం, అంటే రైడ్ స్పీడ్లో రైడ్ గేర్ అనమాట. సో 5th గేర్లో 60 బిలో కనుక రైడ్ చేస్తే మీకు 50 నుంచి 55 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. సో అంతకంటే మీరు ఎక్కువ దూరం వెళ్తానంటే మాత్రం, అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తానంటే మాత్రం సో మీకు మైలేజ్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇది ఈరోజు వీడియో బజాజ్ పల్సర్ N150 గురించి. సో మీరు కూడా రైడ్ చేసి ఉంటే ఈ వెహికల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.